నెల్లూరు జిల్లా రాపూరులో ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో రాపూరు ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ప్రయాణికులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైద్య నిపుణులైన వైద్య బృందం ఆధ్వర్యంలో బీపీ, షుగర్తో పాటు పలు సాధారణ ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను కూడా అందజేశారు. నిరంతరం ప్రయాణాలు చేసే ప్రయాణికులు, రాత్రింబవలు విధులు నిర్వహించే ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ రోజున రాపూర్ డిపో నందు మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆరోగ్య పరిరక్షణ కోసం తగినటువంటి వైద్య సదుపాయం కల్పించాలనే ఉద్దేశం. అదే రకంగా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాపూర్ ఇక్కడ పుర ప్రజలకు కానివ్వండి, ప్రయాణికులకు కానీ ఈ మెగా మెడికల్ క్యాంప్ ద్వారా అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసి దాని ద్వారా వైద్య సహాయం అందించాలనేటువంటి సదుద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ బస్ స్టాండ్స్లో కూడా ఇదే రకంగా మెగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆర్టీసీ అనేటువంటి ప్రజా రవాణా సంస్థ, ఈ యొక్క ప్రజా రవాణా సంస్థలో ఎప్పుడైతే మనం స్త్రీశక్తి పథకాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన తర్వాత వాళ్ళకి మరింత అయినటువంటి కష్ట నష్టాలతో ఇవాళ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. విజయవంతం చేసినటువంటి ఒకవైపు చూస్తున్నాం, రెండో వైపున ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని భారం ఎక్కువైంది. దాని కారణంగా ఒక్కొక్క బస్సులో 49 మంది ఉంటే 100, 150 మంది కూడా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అదే రకంగా సుదూర ప్రాంతాల్లో పోయేటప్పుడు డబుల్ డ్యూటీస్ చేయడం, ఈ రకంగా వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అందుకని 272 మంది ఈ ఒక్క సంవత్సరంలోనే చనిపోవడం జరిగింది. అందువల్లనే మా ఎండి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకించి మా ఆర్టీసీ కుటుంబ సభ్యులకు, ఆర్టీసీ కార్మికులకు కూడా ప్రత్యేకించి ఈ యొక్క వైద్య సహాయం చేయించాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్స్ను ప్రోత్సహించడం జరిగింది. అందువల్లనే మేము నెల్లూరు జిల్లా మొత్తం కూడా చేయడం జరిగింది. ఈ రోజున ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా హోమియో కానీ, అదే రకంగా మన ఆయుర్వేదం కానీ, యునాని కానీ ఇవన్నీ కూడా రాబోయేటువంటి వారం కూడా ప్రతి డిపోలో ఆర్టీసీ కుటుంబ సభ్యులకి, ప్రయాణికులకు కూడా ఉచిత వైద్య సహాయం అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మొదలైంది. అదే రకంగా రాపూర్లో కూడా చేయాలనేటువంటిది మా ఉద్దేశం. ఇవాళ ఇక్కడ ప్రధానంగా మెడికల్ హాస్పిటల్ అనేటువంటిది ఈహెచ్ఎస్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఆ ఈహెచ్ఎస్ సౌకర్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆర్టీసీ సిబ్బందికి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు కూడా పిలవడం జరిగింది. అదే రకంగా ఇవాళ జైభారత్ హాస్పిటల్ మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళని కూడా ఇక్కడ పిలిచాం. ఈఎస్ఐ కంటి హాస్పిటల్ ఏదైతే ఉందో వాళ్ళు అనేక రకాలైన ఉచిత వైద్య సహాయం చేస్తున్నారు. వెంకటాచలంలో కూడా వాళ్ళ హాస్పిటల్ ఉంది. అదే రకంగా అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్యం లేదా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈఎస్ఐ హాస్పిటల్ పెద్ద ఎత్తున ఇవాళ అనేక రకాల సదుపాయాలు వాళ్ళకు ఉన్నాయి. అవి కూడా వాళ్ళకి దగ్గర చేర్చాలనే ఉద్దేశంతో ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఇక్కడ రావడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే రాపూర్లో ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కంటి పరీక్షలు ఎల్వి ప్రసాద్ వాళ్ళు ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఈ రకంగా అనేక రకాలైనటువంటి ఈ యొక్క క్యాంపులో దీనికి విశేషాలు ఉన్నాయి. అందుకని ప్రజలు కానీ, ఆర్టీసీ సిబ్బంది కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాల్సిందిగా ఈ రకంగా కోరుతున్నాం. రాపూర్లో ఇలాంటి పెద్ద కార్యక్రమం జరగడం బహుశా మా ఆర్టీసీ చరిత్రలో ఇదే మొదటిసారి నేను భావిస్తున్నాను. ఈ మెడికల్ క్యాంపు మన ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్స్, జైభారత్ హాస్పిటల్స్, ఈఎస్ఐ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, నారాయణ హాస్పిటల్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ఆయుష్ విభాగం నుంచి కూడా ఆయుర్వేదిక్ డాక్టర్స్, అదేవిధంగా యునాని, హోమియో డాక్టర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి రాపూరు పుర ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వాడుకోవాలని కోరుకుంటున్నారు.